పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు మా నమస్కారాలు. నా పేరు డాక్టర్ డి క్రాంతి కుమార్. నేను కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నర్సాపురంలో అధ్యాపకులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం వివిధ చేప మరియు రొయ్య జాతుల పెంపకము, వాటిలోని లాభ నష్టాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో చేపలు మరియు రొయ్యల పెంపకం విస్తృతంగా సాగుతుంది. దీనికి ప్రధాన కారణం వ్యవసాయంతో పోల్చి చూసినప్పుడు ఆక్వా రంగంలో అధిక లాభాలు రావటం. ఆంధ్రప్రదేశ్ చేపలు మరియు రొయ్యల పెంపకంలోనూ మరియు ఎగుమతుల్లోనూ అగ్రగామిగా కొనసాగుతూ ఉంది. దీనికి మన రాష్ట్రంలోని అనుకూల భౌగోళిక పరిస్థితులు, నీటి లభ్యత, స్థిరమైన మార్కెట్ వ్యవస్థ, అలాగే ప్రభుత్వాల నుంచి వస్తున్నటువంటి సహకారం ప్రధాన కారణాలు. మరి ఆక్వా సాగులో అస్తమానం లాభాలే ఉంటాయా, నష్టాలు రావా అని అంటే ఖచ్చితంగా ఉంటాయి, నష్టాలు కూడాను. వాటి యొక్క తీవ్రత అనేది ఎలా ఉంటుంది అని అంటే రైతు యొక్క సామర్థ్యం మీద, మేనేజ్మెంట్ స్కిల్స్ మీద, అలాగే చేప లేదా రొయ్య రకం ఎంచుకునే విధానం మీద, మార్కెట్ ధరల మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఆక్వా సాగులో కనిపించే చేప మరియు రొయ్య జాతులు, వాటిలోని లాభ నష్టాల గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనం తెల్ల చేపల పెంపకం గురించి మాట్లాడుకుందాం. తెల్ల చేపల పెంపకం అంటే ఇండియన్ మేజర్ కార్ప్స్ గురించి, కార్ప్ కల్చర్ గురించి మనం చెప్తాం. దీంట్లో మనకు ప్రధానంగా ఇండియన్ మేజర్ కార్ప్స్ 3 ఉంటాయి: కట్ల, రోహు, మృగాల్ అని చెప్పేసి. అలాగే ఎగ్జోటిక్ కార్ప్స్ ఉంటాయి: సిల్వర్ కార్ప్, కామన్ కార్ప్, అలాగే గ్రాస్ కార్ప్. వీటిలో మనం ఏదైనా కాంబినేషన్తో మనం కల్చర్ని స్టార్ట్ చేయొచ్చు. ఒకసారి పాండ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వీటిలో మనకు నచ్చినటువంటివి, మరీ ముఖ్యంగా మనకి సాధారణంగా కనిపించేవి కట్ల, రోహు, మృగాల్ లేదా గడ్డి చేప కనిపిస్తుంది. వీటిని మనము 4:3:3 రేషియోలో మనం స్టాకింగ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే పాండ్లోని అన్ని నీటి భాగాలను కవర్ చేయడానికి కట్ల సర్ఫేస్ ఫీడరు, అలాగే కామన్ కార్ప్ వచ్చేసి బాటమ్ ఫీడర్ ఉంటుంది, మృగాల్ బాటమ్ ఫీడరు, అలాగే రోహు వచ్చేసి మనకి కాలమ్నార్ ఫీడర్ అయి ఉంటుంది. కాబట్టి అన్ని నిచెస్ని మనం కవర్ చేసుకోవడానికి ఈ నిష్పత్తిని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. జనరల్గా మనం స్టాకింగ్ డెన్సిటీ వచ్చేసరికి ఈ నిష్పత్తిలో 3000 నుంచి 5000 వరకు మనం స్టాకింగ్ చేసుకోవచ్చు. అలాగే వీటికి మనము డీఆయిల్డ్ రైస్ ప్రాన్ అంటే తౌడు, అలాగే చెక్క, గ్రౌండ్ నట్ ఆయిల్ కేక్ చెక్కని మిశ్రమంగా చేసి మనం ఫీడ్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఎఫ్సిఆర్ని మెయింటైన్ చేయాలి, ఫుడ్ కన్వర్షన్ రేషియోని మనం మెయింటైన్ చేయాలి. అంటే వెట్ వెయిట్ ఆఫ్ ఫిష్ బాడీ వెయిట్కి డ్రై వెయిట్ ఆఫ్ ఫిష్ ఎంత, డ్రై వెయిట్ ఆఫ్ ఫీడ్ ఎంత ఇవ్వాలి అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే 1 kg వెట్ వెయిట్ ఆఫ్ ఫిష్కి మనం దాదాపుగా 1.5 kg డ్రై వెయిట్ ఆఫ్ ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే లెస్ దాన్ 1.5, అంటే కేజీ ఫిష్కి కేజీన్నర మేత మాత్రం మనం ఇవ్వాల్సి ఉంటుంది మ్యాక్సిమంగా. రైట్. అలాగే ఈ మేతని మనం బ్యాగ్ ఫీడింగ్ చేస్తాము. అలాగే ఎంతెంత ఇవ్వాలి రోజుకి అని అంటే 5% ఆఫ్ ది ఫిష్ బాడీ వెయిట్, ఫిష్ యొక్క బాడీ వెయిట్లో 5% మనం 5% కంటే తక్కువ మనం ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న చేపలకేమో 5%, పెద్ద చేపలు అంటే ఎదుగుతున్న కొద్దీ, కల్చర్ పీరియడ్ స్టార్ట్ అయ్యి ప్రొసీడ్ అవుతున్న కొద్దీ మనం ఆ మ్యాథ్ ఇంటెన్సిటీని తగ్గించుకుంటూ 1 నుంచి 2% వచ్చేలాగా మనం జాగ్రత్త పడాలి. అలాగే రోజుకి 2 సార్లు మ్యాథ్ ఇవ్వడం చాలా మంచిది. దీనివల్ల చేపలు ఎఫిషియెంట్గా ఫీడ్ తీసుకుని గ్రోత్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటిలోని లాభ నష్టాలని చూసుకుంటే కాస్ట్ ఎలా ఉంటుంది, లాభం ఎలా ఉంటుంది, నష్టం ఎలా ఉంటుంది చూసుకుంటే ఇక్కడ మనం చిన్న రైతులు, పెద్ద రైతులుగా మనం డివైడ్ చేసాము. 1-2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళని చిన్న రైతులుగాను, అలాగే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళని పెద్ద రైతులుగాను మనం చూసాం. వీటిలో వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పేసి 2గా డివైడ్ చేసాము. వర్కింగ్ క్యాపిటల్లో మనకి చేప పిల్ల కాస్ట్ ఎంత అవుతుంది, అలాగే మేత కాస్ట్ ఎంత, ఎరువులు, కరెంటు బిల్లు, ఇలాగ జీతాలు, వీటన్నిటినీ కలిపి మనం వర్కింగ్ క్యాపిటల్ అంటున్నాము. వీటి మొత్తం వచ్చేసరికి మనకి సుమారుగా 3-3.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇద్దరికి, చిన్న రైతులకి పెద్ద రైతులకు కూడాను. అలాగే మూలధనం అంటే ఫిక్స్డ్ క్యాపిటల్ వచ్చేసరికి వాటిలో మనకి మెయిన్గా కనిపించేది లీజు, డెప్రిసియేషన్ వాల్యూ, మరమ్మతులు, అలాగే ఇంకా ఏమైనా మెయింటెనెన్స్లు ఉంటే అవి, వాటన్నిటిది కలిపేసి ఇంకొక 2-2.5 లక్షలు అదనంగా ఖర్చు అవుతుంది. మొత్తం ఖర్చు చూసుకుంటే మనకి 6-6.5 లక్షల దాకా మనకి సుమారుగా మనకి టోటల్ ఖర్చు అవుతున్నట్లుగా గమనిస్తాం. అలాగే మనకు వస్తున్నటువంటి ఉత్పత్తి ఎంత అని చూసుకుంటే 7-7.5 టన్నుల దాకా మనకి ఈల్డ్ వస్తుంది. మనకు వస్తున్నటువంటి టోటల్ ఆదాయం ఎంత అంటే 7-7.5 లక్షల వరకు మనకి ఆదాయం వస్తుంది. నికర లాభం సుమారుగా ఒక 50,000 వరకు పర్ హెక్టార్కి మనకి రైతుకు మిగులుగా కనిపిస్తుంది. అలాగే పాలికల్చర్ చూసినట్లయితే పాలికల్చర్లో మనకి రూప్చందు, పంగేషియస్, వీటితో పాటు కొన్ని తెల్ల చేపలు మనం కాంబినేషన్లో వాడతాము. వీటిలో మనం స్టాకింగ్ డెన్సిటీ 6,000 నుంచి 10,000 వరకు వేస్తాం.
ఎందుకు అనంటే వీటిలో రూప్చంద్ కానీ పంగేషియస్ కానీ కొంచెం హార్డీ స్పీషెస్, అవి ఎక్కువ నంబర్ వేసినా కానీ అవి తట్టుకుని పెరగగలుగుతాయి. తెల్ల చేపలు అంత సెన్సిటివ్గా అయితే ఈ చేపలు ఉండవు కాబట్టి మనం ఎక్కువ నంబర్ వేసుకోవచ్చు. వీటికి మనం జనరల్గా ఫార్ములేటెడ్ ఫీడ్స్ని మనం ఉపయోగిస్తాము. అంటే కంపెనీ ఫీడ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఎన్రిచ్డ్ ఫీడ్స్ ఉంటాయి. ఈ ఫీడ్స్ని మనం ఉపయోగించుకోవాలి. వాటితో పాటు మన బాడీ వెయిట్లో వీటికి 5% నుంచి 1 to 5% బాడీ వెయిట్ని మనం ఇవ్వాలి. అంటే చిన్న చేపలకి ఎక్కువ మేత ఇవ్వాలి, అవి పెరుగుతున్న కొద్దీ వాటి యొక్క మేతని మనం తగ్గించాలి. ఎఫ్సిఆర్ ఎప్పుడు కూడాను 1.5 దాటకుండా జాగ్రత్త పడాలి. దీనివల్ల మనం కాస్ట్ని మినిమైజ్ చేసుకోవచ్చు. అలాగే చేపలు కూడాను చాలా బాగా మేత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజుకి 2 సార్లు మేత ఇవ్వడం వల్ల మేత వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే బాటంలో మేత సెటిల్ అయిపోయి అది ఫర్దర్గా డీకంపోజ్ అవ్వకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. వీటిలో పెట్టుబడిని కానీ మనం గమనిస్తే స్మాల్ ఫార్మర్స్కి, లార్జ్ ఫార్మర్స్కి ఈ వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసి సుమారుగా 9 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్ వచ్చేసి 2-2.5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. టోటల్గా చూసుకుంటే 11 నుంచి 12 లక్షల వరకు మనకి ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. టోటల్ రిటర్న్స్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే 12 లక్షల వరకు మనకు కనిపిస్తుంది. వీటి యొక్క రేట్లు కానీ మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా పంగేషియస్ కానీ, రూప్చంద్ కానీ వీటి యొక్క రేట్లు చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. అంటే సడన్గా సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క ప్రైజెస్ అనేవి చాలా తక్కువ అయిపోతాయి. దాదాపుగా 60 రూపాయలు కేజీ నుంచి 110 రూపాయలు, 115 రూపాయల వరకు కూడా వీటి రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల రైతులు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏ టైంలో ఏ క్రాప్ వేసుకోవాలన్నది ఆలోచించుకోవాలి. సో వీటిలో నికర లాభం ఎలా ఉంటుంది అని అంటే సుమారుగా మీకు 60,000 నుంచి 1,00,000 హెక్టార్కి మిగులుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే తర్వాత రొయ్య జాతుల పెంపకం గురించి కూడా మనం చూస్తాము. వెన్నామి, బ్లాక్ టైగర్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వెన్నామి చాలా ఎక్కువ హై డెన్సిటీలో మనం కల్చర్ చేయొచ్చు. అంటే హెక్టార్కి వచ్చేసి 1,00,000 నుంచి 2 లక్షల వరకు మనము స్టాకింగ్ చేసుకోవచ్చు. టైగర్ కొంచెం సెన్సిటివ్, త్వరగా డిసీజులు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి యొక్క నంబర్ని మనం తగ్గించుకుంటాము. కంపారేటివ్లీ మనం చూసుకున్నప్పుడు 60,000 నుంచి 1,50,000 వరకు మనము టైగర్ రొయ్యని స్టాకింగ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా వీటికి ఫార్ములేటెడ్ ఫీడ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది, ప్రోటీన్ ఎన్రిచ్డ్ ఫీడ్స్ని. అలాగే ఎఫ్సిఆర్ని మనం ఖచ్చితంగా 1.5 దాటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పోస్ట్ లార్వల్ స్టేజ్లో ఉన్నప్పుడు వీటి యొక్క బాడీ వెయిట్లో 8 నుంచి 10% మనం మేతగా ఇవ్వాలి. పెరుగుతున్నప్పుడు వాటి మేతను క్రమంగా తగ్గించుకుంటూ 1.5, 2.5 మధ్యలో మనం యొక్క బాడీ వెయిట్లో మనం మేత ఇచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. రొయ్యలు చాలా స్లో ఫీడర్స్ కాబట్టి వాటికి మనం ఎక్కువ సార్లు మేత ఇవ్వాల్సి ఉంటుంది. రోజుకి కనీసం 3 నుంచి 5 సార్లు మనం మేతలు ఇవ్వటం వల్ల మేత ఇంటెన్సిటీ పెరిగి రొయ్య బలంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. వీటిలోని పెట్టుబడి విధానాన్ని కానీ మనం గమనిస్తే వర్కింగ్ క్యాపిటల్ మొత్తంగా వచ్చేసి 7-7.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే చేప పిల్ల కొనటం కానీ, మేతలు కానీ, ఎరువులు కానీ, కరెంటు కానీ, జీతాలు కానీ ఇవన్నీ కలుపుకుని. అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్ వచ్చేసరికి సుమారుగా 3.5 లక్షల నుంచి 4 లక్షల మధ్యలో ఉంటుంది. మొత్తంగా మనం ఆదాయం అంటే వీటిలో వచ్చేటువంటి ఉత్పత్తిని ముందుగా గమనిస్తే మనకి 5 టన్నుల వరకు మనకు ఉత్పత్తి వస్తుంది, అంటే ఈల్డ్ వస్తుంది. ఆదాయం వచ్చేసరికి దాదాపుగా 12 నుంచి 13 లక్షల వరకు ఆదాయం వస్తుంది. నికర లాభంగానే చూసుకుంటే 2-2.5 లక్షల మధ్యలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చూసినప్పుడు ఏదైనా ఆక్వాకల్చర్లో ఏ చేపల పెంపకమైనా, రొయ్యల పెంపకమైనా ఖచ్చితంగా లాభదాయకంగానే కనిపిస్తుంది. కాకపోతే రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే స్టాకింగ్ చేసే విధానంలో కానీ, ఫీడ్ని ఇచ్చే విధానంలో కానీ, రొయ్య పిల్ల లేకపోతే చేప పిల్లను సెలెక్ట్ చేసుకునే విధానంలో కానీ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి, మంచి పాండ్ని మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. పాండ్ని మంచిగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచి రొయ్యని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి హ్యాచరీ నుంచి మనం రొయ్య పిల్లను కానీ, చేప పిల్లను కానీ కొనుబడి చేసుకోవాలి. దీనికి అవసరమైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని మీరు కూడా తీసుకుని పోవచ్చు. అలాగే శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలి. అంటే వాటర్ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ఏరేషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎంత స్టాకింగ్ చేయాలి, బయోసెక్యూరిటీ మెజర్స్ కానీ, లేకపోతే బర్డ్ ఫెన్సింగ్లు కానీ ఇలాంటివి పెట్టడం వల్ల మనం అన్వాంటెడ్ స్పీషీస్ మన పాండ్లోకి ఎంటర్ అవి వాటి వల్ల డిసీజెస్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. ఎప్పటికప్పుడు నీటి యొక్క నాణ్యతను మనం పరిశీలించుకుంటూ ఉండాలి. రెడీమేడ్ కిట్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ కిట్స్ను ఉపయోగించి pH కానీ లేకపోతే ఇంకేమంటాము టర్బిడిటీని కానీ వీటిని మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. DO లెవెల్ ఎంత ఉన్నవి మానిటర్ చేసుకోవాలి. అవసరమైనప్పుడల్లా మనం మినరల్స్ని, ప్రోబయోటిక్స్ని ఎస్పెషల్లీ ఎవరైతే రొయ్యల కల్చర్ చేస్తూ ఉన్నారో వారాంతరాలు లేకపోతే అమావాస్య,
పౌర్ణమి ఇలాంటి రోజులప్పుడు మినరల్స్ ఎక్కువ ఇవ్వటం వల్ల బాడీ దృఢంగా కనపడుతూ ఉంటుంది. అలాగే చేపల్లో కూడాను మనం ఎప్పటికప్పుడు నీటిని యొక్క నాణ్యతతో పాటు సాయిల్ బాటమ్ పాండ్ యొక్క బాటమ్ కూడా మనం టెస్ట్ చేస్తూ ఉండాలి. ఏమైనా అమోనియా ఫామ్ అవుతుందేమో ఎప్పటికప్పుడు గమనించుకుని తగినట్లుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధులు ప్రబలకుండా చుట్టూ బయోసెక్యూరిటీ మెజర్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇవన్నీ చేసినట్లయితే మనం నష్టాలను తగ్గించుకుని ఖచ్చితంగా ఆక్వా రంగంలో మంచి దిగుబడులను మనం సాధించగలుగుతాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు.